వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కులా జేబీటీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాలు, వాటి వల్ల వాళ్ళు నష్టపోవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, కార్యకర్తలను ఏ విధంగా నష్టపోగొట్టున్నారో దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలని పరిశీలిస్తూ ఉన్నాను. గత కొంతకాలం ఎలక్షన్స్ ముందు రాజకీయ పార్టీలో చేరడం జరిగింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరగక ముందు జరిగిన పరిస్థితులు మనం గమనించినట్లయితే ఈ రోజున ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు కొందరుంటే కేవలం వాళ్ళ యొక్క ప్రతాపం చూపించుకోవడానికి, లేకపోతే వాళ్ళ నాయకుల దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి, లేకపోతే ఇంకో విధంగా మేము పార్టీ కోసం పనిచేసామని నాయకుల ముందు కనిపించటానికి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా కష్టపడిన కార్యకర్త ఎప్పుడూ బయటకి కనిపించడు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్త ఎప్పుడూ బయటికి కనిపించడు. తనకు కావాల్సింది పార్టీ ఉనికి, పార్టీని ఎలా బ్రతికించాలి అన్న దానికోసం పనిచేస్తాడు. ఆడు ఎప్పుడూ తన ఉనికిని చూసుకోడు. కానీ కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు కేవలం పార్టీ ఏమైపోయినా పర్లేదు, మేము ఉనికిలో కనిపిస్తే చాలు. మీటింగుల్లో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే మేము కనిపిస్తే చాలు, పబ్లిష్లో కనిపిస్తే మేము పార్టీకి సేవ చేశామని చెప్పేసి ఒక ప్రచారం చేసుకునే నాయకులు కొంతమంది ఉంటారు. దౌర్భాగ్యకర విషయం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరైతే గ్రౌండ్గా ఉండేసి పార్టీని గెలిపించడం కోసం పనిచేసే వ్యక్తుల్ని నమ్మటం మానేసి పబ్లిసిటీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని నమ్మటం మొదలెట్టారు. ఈ పబ్లిసిటీ కోసం పనిచేసే వ్యక్తులు ఏం చేస్తారంటే ఎప్పుడు నాయకుల దగ్గర చెవు పక్కన కూర్చొని భజన చేయటం స్టార్ట్ చేస్తారు. మేము అలా చేసాం, మేము ఇలా చేసాం, మీ వల్ల అది జరిగింది, మీ వల్ల ఇది జరిగిందని వాస్తవంగా కింది స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని నాయకుల దగ్గరికి తీసుకెళ్లే విధానం లేకుండా కింద స్థాయిలో కష్టపడ్డ కార్యకర్తని నాయకుడికి దూరం చేస్తూ ఈ భజన బృందం ఈ నాయకుల చుట్టూ ఒక క్వార్టరీని ఏర్పడతారు. ఆ క్వార్టరీ నాయకుడి చుట్టూ ఉన్నప్పుడు జరిగే నష్టం ఏంటంటే నిజంగా కష్టపడ్డవాడు నాయకుడు దగ్గరికి 2 సార్లు చూస్తాడు, దగ్గరికి రానివ్వప్పుడు వాడు వదిలేస్తాడు. నాకు అవసరం ఏంటి, నేను ఏది ఆశించి అతని దగ్గరికి వెళ్ళలేదు కదా, పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను పార్టీకి కష్టపడి పనిచేశాను, వాళ్ళే మనల్ని కాదనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి నిజంగా పార్టీకి పనిచేసిన వాడు దూరం అయిపోతాడు. ఏదో ఒకటి ఆశించి ఏదో ఒకటి లబ్ధి పొందాలని పనిచేసిన వ్యక్తులు ఈ రోజున ఈ నాయకుల చుట్టూ క్వార్టరీగా ఉంటారు. మన ఎగ్జాంపుల్స్ చూసాం తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితిని మనం గమనించాం. ఎవడైతే నిజంగా పార్టీకి పనిచేసిన వ్యక్తుల్ని, నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా అడ్డుకట్ట వేసి కింది స్థాయిలో కష్టపడ్డ వాళ్ళని కలవనీయకుండా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ యొక్క కింది స్థాయి కార్యకర్తలు కలవనీయకుండా చేసినప్పుడు జరిగినటువంటి నష్టాలని మనం చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతుంది. మీరు ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడికి అందరూ ముఖ్యం, ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుడికి అవసరం. కానీ రాజకీయ నాయకుడు ఎవరు పార్టీ కోసం కష్టపడ్డాడు, ఎవడు వాడి స్వార్థం కోసం కష్టపడుతున్నాడు అన్న దాన్ని మీరు గుర్తించిన పక్షంలో నష్టపోయేది మీరే. కష్టపడ్డ కార్యకర్తకి ఎటువంటి నష్టం ఉండదు. వాడు ఒక లక్ష్యంతో పనిచేస్తాడు. వాడు పార్టీ కోసం పనిచేశాడా, లేకపోతే అక్కడ ఉన్న నాయకుడు తన కులం వాడని పనిచేశాడా, లేకపోతే తన యొక్క రాష్ట్రంలో మార్పు రావాలని ప్రయత్నం చేసి పనిచేశాడా, వాడు అంతవరకే. వాడు పనిచేస్తాడు, వాడు ప్రతిఫలం ఆశించడు, తర్వాత వాడు సైలెంట్ అయిపోతాడు. ఎప్పుడైతే నిజంగా వ్యక్తి కోసం కానీ పార్టీ కోసం కానీ పనిచేసిన కార్యకర్తని మీరు దూరం పెడతారు, ఆ రోజున మీ భవిష్యత్తు సర్వనాశనానికి మీరే శంకుస్థాపన చేసుకున్నట్టు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు గమనించండి, మీ చుట్టూ ఉన్న కోటరీతో పాటుగా గ్రామ స్థాయిలో జెన్యూన్గా పనిచేసిన వ్యక్తుల్ని ఒక కోటరీగా ఏర్పరచుకోండి. మీ భజన బృందానికితో పాటుగా వాళ్ళతో కూడా మీరు పర్సనల్గా టచ్లోకి వెళ్ళండి, ఫోన్ టచ్లోకి వెళ్ళండి. వాళ్ళని మీరు గుర్తెట్టుకోండి, వాళ్ళకి మీతో ఫోన్ మాట్లాడే అవకాశాన్ని కల్పించండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మీకోసం, మీ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాయరు. వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ కోసమే పనిచేస్తారు.
మీరు 4 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా వాళ్ళు దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇచ్చేయరు, లేకపోతే మీరు 4 సార్లు కలవకపోయినా వాళ్ళు ఇచ్చేయరు. వన్స్ వాడు కనుక ఒక్కసారి హట్ అయ్యాడంటే గుర్తుపెట్టుకోండి, నిజమైన కార్యకర్త గ్రామ స్థాయిలో ఉండేవాడు, పార్టీ కోసం పనిచేసేవాడు, వాడు ఏ పార్టీ వాడైనా సరే ఒక్కసారిగా హట్ అయ్యాడంటే మీ భవిష్యత్తు సర్వనాశనం. దానికి ఎగ్జాంపుల్స్ మనం చూసాం, క్లియర్ కట్గా చూసాం. 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఎవడైతే నిజంగా పార్టీ కోసం పనిచేశారో వాడికి నాయకుల చుట్టూ తిరిగేంత సమయం, తిరిగేంత ఓపిక ఉండదు. ఎందుకంటే వాడు నాయకుడి దగ్గర నాకు ఇది కావాలని ఆశించడు. వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకుడు. వాడి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు, వాడి దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, పార్టీ ఉపయోగించుకోవాలి. కానీ పార్టీ వాడిని వదిలేస్తే వాడికి నష్టమే ఉండదు, పార్టీకే నష్టం. ఇప్పుడు పరిస్థితులు అలానే గమనిస్తున్నాం మనం. రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దాన్నే చూస్తున్నాం. కౌంటింగ్ అవ్వకముందు గ్రామాల్లో కనిపించిన నాయకులు ఈరోజు కౌంటింగ్ అయిపోయిన తర్వాత నాయకుల ముందు కనిపిస్తారు. కౌంటింగ్కు ముందు దాకా అసలు ఈ నాయకుడితో మాకు సంబంధం లేదన్న వ్యక్తులు ఈరోజు కౌంటింగ్ అయిపోయిన తర్వాత నాయకుడు పక్కనే పుష్పగుచ్చాలు పట్టుకొని చూస్తున్నారు. అందరి దగ్గర ఉన్నారు, ఏ ఒక్క నాయకుడిని మినహాయింపు లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో గెలిచినటువంటి టీడీపీలో గెలిచినటువంటి ప్రతి ఒక్క నాయకుడి దగ్గర వీళ్ళు ఉన్నారు. నేను నాయకులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు గమనించుకో. మీకోసం పనిచేసిన వ్యక్తులు మీకు తెలుసు. మీకోసం జెన్యూన్గా పనిచేసిన వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు ఏదో అధికారం వచ్చిన తర్వాత పక్కకు చేరారు, భజన బృందం చేశారు, వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటారు. మీరు ఓటమి దశలో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడని వ్యక్తులు ఈ రోజున గెలిచిన తర్వాత మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఏ రోజైతే మీరు కష్టాల్లో ఉన్నారో ఆ రోజున మీ పక్కన నిలబడినటువంటి వ్యక్తులు మీరు గౌరవించాలి, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. వాళ్ళని కాపాడుకోలేని పక్షంలో వైసీపీ పార్టీలో జరిగినటువంటి నష్టం రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకి కూడా జరుగుతుందని చెప్పేసి నేను వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఉన్న వాస్తవాలను మాత్రమే మాట్లాడతాను. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కానీ నేను మాట్లాడేది 100కు 100% వాస్తవం. దాన్ని గమనించేసి ప్రతి ఒక్కరూ నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తని నిలబెట్టుకోండి, వాడిని కాపాడుకోండి. వాడిని కాపాడుకోలేని పక్షంలో మీ పతనానికి మీరే శంకుస్థాపన చేసిన వారు అవుతారు. ఈరోజు మీ పక్షాన తిరుగుతున్నటువంటి ఈ భజన బృందం మొత్తం రేపు మీరు పతనమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళు ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఆ రోజున మీకోసం ఏ నాయకుడు దొరకడు, ఉండడు అన్నది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, నా వీడియో నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి, విలువైన సమాచారం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.